ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు రాతపూర్వకంగా లెటర్ రాయండి, నేను హౌస్ కమిటీ వేయడానికి రెడీ, ఏ విచారణ మీదైనా ఎంక్వైరీ చేయడానికి రెడీ అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు నువ్వే మాట్లాడినావు కదా అసెంబ్లీలో, హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీరు ఇద్దరు లెటర్ రాయండి అన్నావు. మేము ఇద్దరం ఎందుకు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం అందరం సంతకాలు పెట్టి అలా లెటర్ రాసినాం. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ తరఫున రాసినాం లెటర్. గౌరవనీయులు మా ఎమ్మెల్యేలు వివేక్ గారు, కోవ లక్ష్మి గారు, మాణిక్రావు గారు, అనిల్ జాదవ్ గారు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఛాంబర్కి పోయింది. ఈరోజు ఈ స్కామ్ల మీద అవినీతి జరపండి, నువ్వు అసెంబ్లీలో అడిగినావు కదా, నువ్వు అడిగిన ప్రకారంగా ఇగో ఈ లేఖ రాస్తున్నాం, ఈ లేఖ రాస్తున్నాం, ఈ లేఖ మీద విచారణ జరపండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ లేఖ ఇవ్వడానికి మేము నలుగురు ఎమ్మెల్యేలం మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అసెంబ్లీలో వెళ్ళారు. వెళ్తే లోపలికి వెళ్ళి అటెండర్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు, మిమ్మల్ని కలుస్తారట ముఖ్యమంత్రి గారు అంటే బట్టి విక్రమార్క గారు లోపల నుంచి బయటకు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు, అసెంబ్లీ అయిపోయిన ఇంకా కలుస్తారు, ఇప్పుడు కలవరు అని చెప్పి పంపించిండ్రు మా ఎమ్మెల్యేలను. నువ్వు కలవరని పంపిస్తే మేము ఊరుకోలేదు, అసెంబ్లీలోనే మాట్లాడి స్పీకర్ గారి ద్వారా వీటి మీద విచారణ జరపాలని చెప్పి అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారికి ఈ లేఖ పంపించాం. ఈ లేఖ అసెంబ్లీలోనే పంపించాం. మేమేమడుగుతున్నాం, ఇవాళ ముఖ్యమంత్రి గారు నువ్వు అంతా పారదర్శకంగా ఉన్నా ఏ విచారణకైనా సిద్ధం అని మాట్లాడినావు కదా, కమాన్. మేము 20 స్కామ్ల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖ పంపాం. సివిల్ సప్లై స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, కేఎల్ఎస్ఆర్ స్కామ్, నైనీ కోల్ బ్లాక్ స్కామ్, సింగరేణి ఓబీ టెండర్ల స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సియు భూముల స్కామ్, లగచర్ల ల్యాండ్ స్కామ్, 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి నచ్చిన వాళ్ళై లెక్క కుదిరిన వాళ్ళై తీసేసేటువంటి స్కామ్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మైక్రో బ్రీవరీ స్కామ్, హ్యామ్ రోడ్ల స్కామ్, టీడీఆర్ స్కామ్, యంగ్ ఇండియా స్కూల్ స్కామ్, 4th సిటీ స్కామ్, హిల్ టీపీ స్కామ్, అక్రమ మైనింగ్ స్కామ్, డక్కన్ సిమెంట్ స్కామ్, మంచిరేవుల దేవాదాయ భూముల కుంభకోణ స్కామ్, వీటన్నిటి మీద విచారణ జరపాలని మా ఎమ్మెల్యేలు మేమందరం సంతకాలు పెట్టి ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి పంపినాం. ముఖ్యమంత్రి గారు నువ్వు అంత సత్యహరిశ్చంద్రుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు మాట మీద నిలబడే మనిషివైతే, నీలో చీము నెత్తురుంటే నువ్వు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. కమాన్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు, లేదా హౌస్ కమిటీ వేయి. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు, తప్పు చేయకపోతే ఎందుకు తోక ముడుస్తున్నావు? మాట మీద నిలబడవా నువ్వు? అసెంబ్లీలో కదా నువ్వు హామీ ఇచ్చింది, మా ఇద్దరినే కదా ఉత్తరం రాయమన్నది. ఇద్దరం కాదు మొత్తం మంది ఎమ్మెల్యేలను కలిపి ఉత్తరం రాసినాం. కమాన్, ఈ 20 స్కామ్ల మీద ముందుకు రా, దీని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరుపు.